నమస్తే, దిస్ ఇస్ వెంకటేశం. జై గురుదేవ్ ఎకనామిక్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇంట్రడక్షన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్. నూతనంగా 10వ సంవత్సరం 10వ తరగతి ఎస్ఎస్సి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్లోకి అడుగుపెడుతున్న విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే ఇంటర్మీడియట్ విద్యకి, అదేవిధంగా మీ ఎస్ఎస్సి విద్యకి, 10th క్లాస్ విద్యకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీరు విద్యార్థి దశ స్టార్ట్ అయిన స్కూల్లోనే కాబట్టి అదే విధమైన వాతావరణము, అట్లాంటి అట్మాస్ఫియర్ అనేది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండదు. ఎందుకంటే అక్కడ మీకు చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు ఎదిగి పెద్ద పిల్లలుగా ఇంటర్మీడియట్ స్థాయికి అడుగు పెడుతున్నారు. అయితే ఇంటర్మీడియట్ స్థాయి అనేది మీ వయసు దృష్ట్యా, మీ ఆలోచన విధానం దృష్ట్యా ఎంతోమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు, సైకాలజిస్టులకు కూడా అర్థం కాలేని, అంతుపట్టని విషయంగా ఉంటుంది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ స్థాయి అనేది చాలా అత్యంత ముఖ్యమైనది ఒక విద్యార్థి దశలో, ఒక వ్యక్తి జీవితంలో. దీన్ని మనం టీనేజ్ అంటాము. అయితే సత్ప్రవర్తన కలిగి, మంచి క్రమశిక్షణ కలిగి, ఎవరైతే వాళ్ళ యొక్క లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ అధ్యాపకులు చెప్పింది శ్రద్ధగా విని వాళ్ళ యొక్క సలహాలను పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా మీరు అద్భుతంగా 10వ తరగతిని పూర్తి చేసుకొని 5 స్టెప్ ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసారు. కాబట్టి మీ అందరికీ ఎకనామిక్స్ స్వాగతం పలుకుతుంది. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థుల్లో హెచ్ఈసి మరియు సిఈసి విద్యార్థులకు ఒక ప్రధానమైన సబ్జెక్టుగా ఎకనామిక్స్ ఉంటుంది. ఎకనామిక్స్ అనేది అత్యంత ముఖ్యమైన సబ్జెక్టుగా చెప్పవచ్చు. అన్ని సబ్జెక్టులు ముఖ్యమైనవి. అయితే అందులో మనకు ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశ పరంగా, అదేవిధంగా స్టేట్ వైడ్గా ఎక్కడ ఏ ఎకానమీలో చూసినా కూడా, ఏ దేశ చరిత్రలో చూసినా కూడా మనకు అర్థశాస్త్రం అనేది పర్టికులర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మనుగడ సాధించడానికి తను ఏదైనా ఒకటి ఆశించి పనిచేస్తూ ఉంటాం. మనం అంటే ఆదాయం కోసం పనిచేస్తుంటాము. ఆ ఆదాయాన్ని ఖర్చు పెట్టుకొని మనకు కావాల్సినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవడం కానీ, వస్తువులు కొనుక్కోవడం కానీ, మనం వస్తువులు అమ్మడానికి కానీ, ఇలాంటి అన్ని విషయాల్ని కూలంకుషంగా అధ్యయనం చేసేది అర్థశాస్త్రం. అర్థశాస్త్రం యొక్క డెఫినేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది. సంపదను గురించి అధ్యయనం చేసేది అర్థశాస్త్రం. సంపద అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉంటారా సృష్టిలో? కాబట్టి సంపద అనేది అందరికీ అవసరమైన ఆర్థిక వనరు. ఈ సంపదలు ఉన్నప్పుడే, సంపదలను, ఆదాయాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడే మనిషి తన మనుగడని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కానీ, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కానీ ఆర్థిక శాస్త్రము లేదా అర్థశాస్త్రము లేదా ఎకనామిక్స్ అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ అర్థ అంటే డబ్బులు అని అర్థం. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటున్నాను. అంటే ఇక్కడ మనీ ఆదాయం ఉన్నట్లయితే ఏదైనా సమకూర్చుకోగలగవచ్చు అని మనకు చెప్తూ ఉంటాము కదా. ఈ అర్థశాస్త్రం అనేది అర్థ అంటే డబ్బులు, ఆదాయం, సంపదగా చెప్పవచ్చు. ఈ ఎకనామిక్స్ అనేది ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక ముఖ్యమైన సబ్జెక్టుగా ఉంది. ఇది మనం గవర్నమెంట్ మనందరినీ చూసుకుంటూ ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి, లేదా ఒక ఉన్నత స్థానంలోకి ఎదగాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే మనకు ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఒక ఐఏఎస్ అధికారి వరకు, అంటే దేశంలోని అత్యున్నత పదవులు అలంకరించడంలో ఏ ఎంట్రన్స్ రాసినా, ఏ అర్హత పరీక్ష రాసినా కూడా ఖచ్చితంగా అర్థశాస్త్రం నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మనం అర్థశాస్త్రాన్ని నేర్చుకోవడానికి మొదటి పెట్టినది ఇంటర్మీడియట్ స్థాయిని. మీకు స్కూల్ ఏజ్లో అర్థశాస్త్రం చదవలేదని కాదు, సోషల్ స్టడీస్లో భాగంగా అర్థశాస్త్రం అనేది ఖచ్చితంగా ఒక పార్ట్గా ఉంటుంది. కాబట్టి అక్కడ స్కూల్లో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, అర్థశాస్త్రానికి సంబంధించిన బేసిక్స్ అనేది అక్కడ నేర్పిస్తారు. దాన్ని విశుద్ధంగా కొంచెం ఎలాబరేట్ చేస్తూ పెద్ద మొత్తంలో మనం డీప్గా ఇక్కడ నేర్చుకుంటాం. అయితే మీకు డిగ్రీ అండ్ పీజీ స్థాయిలో కూడా ఎకనామిక్స్ ఉంటుంది. ఈ ఎకనామిక్స్ డిగ్రీ అండ్ పీజీ స్థాయిలో మీకు అర్థం కావాలి, దాంట్లో మీరు మంచి విజయాలు సాధించాలి, ఆ సబ్జెక్టులో మంచి పట్టు సాధించాలంటే తప్పనిసరిగా ఇంటర్మీడియట్ స్థాయిలో మంచి అవగాహన ఉంటే తప్ప మీరు తర్వాత సాధించడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే పూర్తి బేసిక్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఏర్పాటు సిలబస్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయిలో ఏదైతే రెగ్యులర్గా వచ్చి క్రమశిక్షణతో అన్ని పాఠాలు చక్కగా నేర్చుకున్నట్లయితే తప్పనిసరిగా ఎకనామిక్స్లో మంచి స్కోర్ సాధిస్తారు. సబ్జెక్టు పైన పూర్తి అవగాహన వస్తుంది. మీరు వినే స్థాయి నుంచి చెప్పే స్థాయికి వెళ్తారు. కాబట్టి మనం ఈరోజు మొదటి సంవత్సరంలో అడుగుతున్న విద్యార్థులందరూ కూడా ఎకనామిక్స్ని పరిచయం చేస్తూ, పుస్తకాన్ని పరిచయం చేస్తూ, ఈ ఎకనామిక్స్ ఉన్న సిలబస్ మీకు పరిచయం చేయిద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సబ్జెక్టు పైన అయినా సరే ఒక ఆందోళన, భయం అనేది తొలగించుకోవాలి. మనం కష్టంతో కాకుండా ఇష్టంగా, చాలా ఇష్టంగా అదే ముందులే ఈజీగా చదివేస్తాము అని మనము ముందుకు వెళ్ళినట్లయితే ఈజీగా చదవగలుగుతాం. ఏదైనా మనం దూరం తెలిసినప్పుడు దాన్ని అంచనా వేయగలం. అలాగే ఒక పుస్తకాన్ని చూసినప్పుడు పుస్తకం యొక్క సైజ్ చూసి
పాఠ్యాంశం యొక్క విశృతి చూసి లేదా ఒక ఆన్సర్ యొక్క పదజాలం చూసి లేదా ఆన్సర్ యొక్క ప్రొలాగ్ ఎంత పెద్దగా ఉందని అంటే మనము ఆ శైలిని చూసి మనం అంచనా వేసుకోకూడదు. అందులో ఉన్నటువంటి విజ్ఞానం ఎంత ఉంది, అందులో ఉన్నటువంటి మ్యాటర్ ఏముందనే విషయాన్ని మనము కూలంకుషంగా చూసినట్టయితే తప్పనిసరిగా దాని మీద పట్టు సాధించి మంచి ఎదుగుదల కలిగి మన అభివృద్ధికి సాధ్యపడుతుంది. అయితే ఎకనామిక్స్ అనేది ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులను కూడా చాలా కష్టమైన సబ్జెక్టుగా భావిస్తారు చాలా వరకు. కానీ నా విద్యార్థుల వరకు కూడా ఎకనామిక్స్ అనేది కష్టంగా అనిపించింది. ఎందుకంటే నా పిల్లలు ఎకనామిక్స్లో ఇబ్బంది పడకూడదు, ఎకనామిక్స్ అనే సబ్జెక్టుని అవలీలగా వాళ్ళు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి సందేహాలను తీర్చే విధంగా భవిష్యత్తులో రేపు భావి భారత పౌరులుగా ఎదగబోతున్న నా విద్యార్థులు ఎకనామిక్స్ గురించి ఎలాంటి సందేహాలు రాకూడదు, వాళ్ళు వేరే వాళ్ళ యొక్క సందేహాలు నివృత్తి చేసే విధంగా మంచి ఎకనామిక్స్గా మంచి స్టాటిస్టికల్ ఆఫీసర్స్గా మంచి అభివృద్ధి పదంలో అత్యున్నత పదవులు అధిరోహించడానికి ఎకనామిక్స్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఎకనామిక్స్ నా పిల్లలకు సులభతరం చేసేందుకు ఈజియెస్ట్ చిన్నతనంలో అత్యంత సులభంగా అతి కష్టమే లేకుండా అసలు చాలా తేలికగా అరటిపండు వలసి నోట్లో పెట్టినట్టుగా అంటే మనం అలా చాలా ఈజియెస్ట్ మెథడ్లో ఎకనామిక్స్ బోధిస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక పరంగా ఎలాంటి ఆలోచన లేకుండా అంటే అర్థశాస్త్ర పరంగా ఎలాంటి సందేహాలు లేకుండా వాళ్ళ డౌట్స్ అన్ని క్లాస్ రూమ్ని క్లారిఫై చేస్తూ వాళ్ళ యొక్క ఎకనామిక్స్ సబ్జెక్టులో మంచి వృద్ధిని సాధించే విధంగా నేను క్లాసెస్ రెడీ చేస్తున్నాను. అవన్నీ మీరు వింటూ తప్పనిసరిగా సలహా సూచనలు పాటిస్తూ మీరు మంచి విజ్ఞానాన్ని సంపాదిస్తారని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎకనామిక్స్ సబ్జెక్టు పైన భయాన్ని వినండి, సబ్జెక్టు పైన ఇష్టాన్ని తెలుసుకోండి, ఆటోమేటిక్గా అది మీ ఒడిలోకి వచ్చి చేరుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ బుక్ చూపిస్తాను. ఇది ఇంగ్లీష్ మీడియం బుక్, తెలుగు మీడియం బుక్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, బట్ 5 స్ట్రీమ్ ఒకటి వేరుగా ఉంటుంది. ఇక్కడ ఈ క్లాస్లో నేను తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజ్లో కూడా మీకు ఈ సిలబస్ని పర్చేజ్ చేస్తాను. దిస్ ఇస్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ బుక్. ఓకే, సో ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో మనకు ఎకనామిక్స్ 1 అంటారు. ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ అర్థశాస్త్రము. ఇందులో మొత్తం టోటల్గా 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ మనం ఒక్కొక్కటిగా బ్రీఫ్గా అసలు ఏ టాపిక్లో ఏముంటుంది, అదేవిధంగా మనకు ఒక్కొక్క టాపిక్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత స్కోర్ చేయవచ్చు అనే విషయాలు మీకు బ్లూ ప్రింట్ అంటే మనము ఇది మీకు ఇక్కడ మార్కుల యొక్క జాబితాను ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం విశ్లేషిస్తాం ఈ టాపిక్. సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ లెసన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రాన్ని మనకు ఈ లెసన్లో పరిచయం చేస్తారు. అంటే అసలు అర్థశాస్త్రం అంటే ఏమిటి, అర్థశాస్త్రంలో అర్థశాస్త్రానికి సంబంధించి వివిధ ఆర్థికవేత్తలు వివిధ నిర్వచనాలు ఇస్తారు. ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ మూలంగా మనకు తమిళనాడు వాడిగా ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్ చెప్తాం మనము. ఆడమ్ స్మిత్ ఏమంటాడంటే సంపదను అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం అంటారు. ఇలా చాలామంది ఆడమ్ స్మిత్ కావచ్చు, మార్షల్, శామ్సన్, జాకబ్ వైనర్, ఇట్లా ఎంతో మంది ఆర్థికవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. అర్థశాస్త్రాన్ని మనకు పరిచయం చేస్తారు ఈ లెసన్లో. అదేవిధంగా ఆర్థిక పరిభాషలో ఉన్నటువంటి పదకోశాలన్నీ కూడా ఈ లెసన్లో మనకు ఈ ఫస్ట్ లెసన్ అనేది మనకు పూర్తిగా అర్థమైనట్లయితే తప్పనిసరిగా ఈ టోటల్ లెసన్స్లో ఈ ఫస్ట్ లెసన్ టాపిక్స్ అన్ని చాప్టర్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి పరిచయం లెసన్ మనకు మంచిగా అర్థమైనట్లయితే మిగతా చాప్టర్స్ అర్థం చేసుకోవడానికి సులభతరం అవుతుంది. ఇక్కడ మనకు ధర అంటే ఏమిటి, వస్తువులు అంటే ఏంటి, వస్తువులు ఎన్ని రకాలుగా ఉంటాయి, వినియోగం అంటే ఏమిటి, పొదుపు అంటే ఏమిటి, వినిమయం అంటే ఏమిటి, మార్కెట్ అంటే ఏమిటి, పంపిణీ అంటే ఏమిటి, సంక్షేమం అంటే ఏమిటి, ఇలాంటివన్నీ ఆదాయం అంటే ఏమిటి, సంపద అంటే ఏమిటి, ఆదాయ ప్రవాహం, ఆదాయం అనేది ఏ రంగాల నుంచి ఎక్కడి నుంచి ఎలా ప్రవహిస్తుంది, మనం ఏ విధంగా పొదుపు చేసుకోవాలి, ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటితో కూలంకుషంగా ఇక్కడ నేర్చుకుంటారు. అంతేకాకుండా అర్థశాస్త్రం చాలా విస్తృతమైనది కాబట్టి ఒకేసారి అధ్యయనం చేయలేదు. కాబట్టి స్థూల సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాలుగా విభజించడం జరిగింది. అది ఎవరు విభజించారు, ఎలా జరిగింది అనే అధ్యయనం ఎలా చేయాలి అనే విషయాన్ని పూర్తిగా మనము ఇక్కడ ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. సూక్ష్మ అర్థశాస్త్రము మరియు స్థూల అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రానికి సంబంధించిన పూర్తి ప్రాథమిక అంశాలను ఫస్ట్ లెసన్లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ అధ్యయనం చేస్తాను. ఈ లెసన్ మనం పూర్తిగా విన్నట్లయితే మిగతా ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ మార్కులు స్కోర్ చేస్తుంది. కానీ ఇవన్నీ పాఠాలలోని అంశాలు ఇక్కడ మనకు ఫస్ట్ లెసన్లోనే మనకు రిపీట్ అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ మంచిగా అధ్యయనం చేస్తే మనకు మిగతా లెసన్లో సులభతరం అవుతుంది. నెక్స్ట్ లెసన్ థీరీస్ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్. ఈ వినియోగదారులు అంటే మనమే వస్తువులను కొనుక్కొని వినియోగించే వాళ్ళు, వస్తువులను మనకు కావాల్సిన వస్తువులు తీసుకొని వినియోగించుకునే వాళ్ళని మనం వినియోగదారులు అంటాము. ఆ వినియోగదారుని ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయము ఇక్కడ నేర్చుకుంటాము. థీరీస్ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్. ఇక్కడ ఇది అత్యంత మార్కులు స్కోర్ చేసింది. ఒక 10 మార్క్స్ ఆన్సర్, ఒక 5 మార్క్స్ ఆన్సర్, ఒక 2 మార్క్స్ ఆన్సర్ ఇందులో వస్తుంది. అయితే
ఒక విషయం ముందుగా చెప్తాను. ఇక్కడ మీకు ప్రశ్న పత్రంలో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి 10 మార్కులు, ఇంకొకటి 5 మార్కులు, ఇంకొకటి 2 మార్కులు. మొదటిగా 10 మార్కులే 3 మొత్తంగా 10 మార్కుల ఆన్సర్స్ చూడండి. 10 మార్క్స్ని 5 ఇస్తారు, మనం 3 రాయాలి. అదేవిధంగా 5 మార్క్స్ని 12 ఇస్తారు, మనం 8 రాయాలి. 2 మార్క్స్ని 20 ఇస్తారు, 15 రాయాలి. ఓకేనా? టెన్ మార్క్స్ని 5 ఇస్తారు, 3 రాయాలి. 5 మార్క్స్ని 12 ఇస్తారు, 8 రాయాలి. 2 మార్క్స్ని 20 ఇస్తారు, 15 రాయాలి. అంటే ఇక్కడ మనకు 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. మనం మాత్రం కేవలం 100 మార్క్స్ రాస్తే ఉంటుంది. 100 మార్క్స్ రాస్తే తప్పనిసరిగా మీకు 99 మార్క్స్ వస్తాయి. సో ఈ ఒక్కొక్క పాఠ్యాంశం నుంచి ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తాయి మనం ఇక్కడ పక్కన చూపించాను. ఫస్ట్ లెసన్ నుంచి ఒక 5 మార్క్స్ ఆన్సర్, 2 మార్క్స్ ఆన్సర్ వస్తాయి. సెకండ్ లెసన్లో 1 10 మార్క్స్, 1 5 మార్క్స్, 1 2 మార్క్స్. ఇక్కడ వినియోగదారుని సిద్ధాంతాలు కనుక నేర్చుకుంటుంది, వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు కనుక నేర్చుకుంటుంది. ఇక్కడ ముఖ్యంగా క్షీణోపాంతమైన సూత్రం ఉంటుంది, దాని గురించి ఇక్కడ అధ్యయనం చేస్తాను. దాంతో పాటుగా ఉదాసీనత వక్రరేఖలు ఉంటుంది, ఇంకా దానికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ ఇందులో వస్తాయి. నెక్స్ట్ డిమాండ్ అనాలిసిస్, డిమాండ్ విశ్లేషణ. డిమాండ్ అంటే మనం తెలుగులో గిరాకీ అంటాము. ఈ గిరాకీ డిమాండ్కి సంబంధించి అంటే ఒక వస్తువును మనము కొనుక్కునే సామర్థ్యాన్ని కలిగి ఉండడము డిమాండ్ అంటే మనము ఈ డిమాండ్ అనాలిసిస్ కూడా మనం థర్డ్ చాప్టర్ నేర్చుకుంటాం. ఈ డిమాండ్ అనాలిసిస్లో వస్తువు యొక్క డిమాండ్ ఎలా ఉంటుంది, ధరకు డిమాండ్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, అదేవిధంగా డిమాండ్ వ్యాపకత్వం అంటే ఏంటి, దానిలోని పద్ధతి ఏంటి, ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. ఈ లెసన్ నుంచి ఒక 5 మార్క్స్ ఆన్సర్, ఒక 2 మార్క్స్, 2 మార్క్స్ ఆన్సర్ వస్తాయి. ఒక 5 మార్క్స్, 2 మార్క్స్ ఆన్సర్ వస్తాయి. నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ అనాలిసిస్, ఉత్పత్తి సిద్ధాంతం. ఇక్కడ ఉత్పత్తి అంటే ఏమిటి, ఉత్పత్తి ఫలం అంటే ఏమిటి, అదేవిధంగా ఉత్పత్తికి సంబంధించిన సిద్ధాంతాలు, చిరానుపాతాల సిద్ధాంతం, అదేవిధంగా కలహాన్ని అనుసరించిన ప్రతిపాదన సిద్ధాంతం అని ఇక్కడ 2 లాంగ్ ఆన్సర్స్ మేజర్ ఇందులో ఉంటాయి. ఉత్పత్తి సంబంధించిన సిద్ధాంతాలు అనేది ఇందులో ఉంటాయి. ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఖర్చు వ్యయాలు అంటే మనము వచ్చే ఆదాయాన్ని రాబడి అంటాము, పోయే మనం ఖర్చు పెట్టే వాటికి వ్యయాలు అంటాము. ఈ రాబడి వ్యయాల సిద్ధాంతాలను మనం ఇదే చాప్టర్లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మార్కెట్ అనాలిసిస్. ఇక్కడ మార్కెట్ అంటే ఏమిటి, అదేవిధంగా మార్కెట్లో ఎన్ని రకాల మార్కెట్స్ ఉన్నాయి, ఆ మార్కెట్ యొక్క విస్తృతి ఎలాంటి విభాగాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని నేర్చుకుంటే ఇక్కడ ముఖ్యంగా సంపూర్ణ పోటీ మార్కెట్, అదేవిధంగా ఏకస్వామ్యాన్ని మనం పాయింట్ చేసి చదవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ అయితే ఖర్చుగా వస్తుంది. మార్కెట్ వర్గీకరణ, ఆ మార్కెట్ వర్గీకరణలో ఎన్ని రకాల మార్కెట్స్ ఉన్నాయి, ఆ మార్కెట్లో ధర ఒక్కొక్క మార్కెట్లో ఏ విధంగా ధర నిర్ణయించబడుతుంది, ఆ మార్కెట్ యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాము. ఈ చాప్టర్లో కూడా మనకు అధికంగా మార్కులు వస్తాయి. ఒక 10 మార్కుల ప్రశ్న, ఒక 5 మార్కుల ప్రశ్న, 2 మార్క్స్. నెక్స్ట్ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ లెసన్ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూషన్ పంపిణీ అంటే ఇక్కడ మనకు ఉత్పత్తి కారకాలు 4 ఉంటాయి ప్రధానంగా. భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన. భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన. ఈ భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన అనే ఈ 4 సాధనాలు లేకుండా మనం ఏ పని చేయలేము. ఒక గుండు పిండి తయారు చేయాలన్నా, ఈ ఒక చాక్ పీస్ని తయారు చేయాలన్నా కూడా భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన అవసరం. ఈ భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన రకరకాల వస్తువులు ఉత్పత్తి చేస్తున్నప్పుడు వాటి యొక్క ప్రతిఫలాలు ఏ విధంగా పొందుతాయి, వాటి యొక్క ప్రతిఫలాలు ఏ విధంగా పంపిణీ చేస్తామనే విషయాన్ని మనము ఈ చాప్టర్లో నేర్చుకోవడం జరుగుతుంది. థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్. ఈ జాతీయ ఆదాయ విశ్లేషణ. ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఏంటి అంటే ఒక దేశానికి అన్ని రంగాల నుంచి ప్రధానంగా మనం 3 రంగాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగము, ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగము, తృతీయ రంగం అంటే సేవా రంగము. ఈ 3 రంగాల నుంచి ఆదాయం వస్తుంది కదా, ఆ ఆదాయం ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఏ విధంగా అంచనా వేయవచ్చు అనే విషయాన్ని మనం ఈ జాతీయ ఆదాయ విశ్లేషణలో నేర్చుకుంటాము. ఇక్కడ ఒక 10 మార్కుల ప్రశ్న, ఒక 5 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ఇక్కడ ఉద్యోగిక సిద్ధాంతాలు. మనిషిగా జన్మించినప్పుడు ఏదో ఒక పని చేసుకోవాలి కదా, సో కాబట్టి ఇక్కడ మనకు ఉపాధి ఏ విధంగా లభిస్తుంది, ఉపాధికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన సిద్ధాంతాలు, ఉద్యోగాలకు సంబంధించిన సిద్ధాంతాలు నేర్చుకుంటాము. అదేవిధంగా ప్రభుత్వ విత్తం, ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం వస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా ఆదాయాన్ని ఖర్చు చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ఈ లెసన్ ఏ చాప్టర్ నేర్చుకుని ఇది అత్యంత ప్రధానమైన చాప్టర్. ఒక 10 మార్క్స్, 2 5 మార్క్స్, 2 మార్క్స్ ఈ లెసన్ నుంచి మనం స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ 9th లెసన్ వచ్చేసి మనీ, బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ మనీ అంటే ద్రవ్యం, డబ్బులు. బ్యాంకింగ్ అంటే తెలుసు కదా మనకు లావాదేవీలు జరుపుకునేది, మనము డబ్బుల్ని దాచిపెట్టుకునేది.
బ్యాంకులు ఏం చేస్తే ప్రధానంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సేవ్ చేసుకొని వాటిని లేని వాళ్ళకి రుణాలు ఇస్తూ ఉంటాయి. ఇవి తరచుగా బ్యాంకులు చేసే కార్యకలాపాలు. బ్యాంకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం అంటే సాధారణ ధరల స్థాయి అనేది నిరంతరం పెరగడానికి ద్రవ్యోల్బణం అంటాము. ఇన్ఫ్లేషన్ అంటే మనము ఈ ఇన్ఫ్లేషన్ ఏంటి, దాని రకాలు ఏంటి, అదే దాని యొక్క పద్ధతులు ఏంటి, అది దాని కారణాలు ఏంటి, ధరలు ఎందుకు పెరుగుతాయనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఈ లెసన్ నుంచి 2 5 మార్క్స్ 3 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ బేసిక్ స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్. ఈ లెసన్ నుంచి మనకు ఒక 5 మార్కుల ప్రశ్న 3 2 మార్కుల ప్రశ్న వస్తాయి. ఇది కూడా ముఖ్యమైన టాపిక్. అయితే ఇక్కడ మీరు 10th క్లాస్లో నేర్చుకుని 10th అండ్ 9th క్లాస్లో నేర్చుకుని ఉంటారు మీడియన్ మోడ్, సగటు, అదేవిధంగా మధ్యగతము, సగటు ఆటోమేటిక్ మీ అంటాము, సగటు, మధ్యగతము, బాహుళకము, మీడియన్ మోడ్ అని మీరు నేర్చుకుంటే వాటి గురించి మనం ఇక్కడ విశ్లేషణ చేస్తాము. ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది బేసిక్ స్టాటిస్టిక్స్ అని మనం ఇక్కడ నేర్చుకుంటాము. ఇక్కడ నేర్చుకుని మన బిజినెస్ స్థాయిలో కూడా ఉపయోగపడతాయి. సో ఇలా మొత్తం ఎకనామిక్స్ అనేది 10 చాప్టర్స్గా డివైడ్ చేయబడింది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కడ వరకు అంటే 6th లెసన్ వరకు మనం ఫస్ట్ లెసన్ నుంచి 6th లెసన్ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వరకు కూడా మనము సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఆ 7th లెసన్ నుంచి అన్ని కూడా మనకు 7th to 10th లెసన్స్ అని కూడా స్థూల అర్థశాస్త్రంగా చెప్పుకోవచ్చు. ఈ సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల గురించి పూర్తిగా మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకుంటాం. ఈ విధంగా మనము ఒక్కొక్క లెసన్ మరొకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ లెసన్ నుంచి ఒక 5 మార్కుల ప్రశ్న 2 మార్క్స్ ఆన్సర్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ నుంచి ఒక 10 మార్కుల ప్రశ్న, ఒక 5 మార్కుల ప్రశ్న, ఒక 2 మార్కుల ప్రశ్న. అదే థర్డ్ లెసన్ నుంచి ఒక 5 మార్కుల ప్రశ్న 2 మార్క్స్. ఫోర్త్ లెసన్ నుంచి ఒక 10 మార్కుల ప్రశ్న, ఒక 5 మార్క్స్, ఒక 2 మార్క్స్. ఫిఫ్త్ లెసన్ నుంచి ఒక 10 మార్క్స్, ఒక 5 మార్క్స్, 2 మార్క్స్. సిక్స్త్ లెసన్ నుంచి ఒక 5 మార్క్స్, 2 మార్క్స్. అదేవిధంగా సెవెంత్ లెసన్ నుంచి ఒక 10 మార్క్స్, ఒక 5 మార్క్స్, ఒక 2 మార్క్స్. ఎయిత్ లెసన్ నుంచి ఒక 10 మార్క్స్, 2 5 మార్క్స్, 2 మార్క్స్. నైన్త్ లెసన్ నుంచి 2 5 మార్క్స్, 2 మార్క్స్. 10th లెసన్ నుంచి ఒక 5 మార్క్స్, 2 మార్క్స్. ఒక్కొక్కసారి ఇది కొంచెం అటు ఇటుగా అవుతుంది, కానీ 10 మార్క్స్ మాత్రం ఇలాగే ఉంటుంది, మారదు. ఆల్మోస్ట్ 5 మార్క్స్ మాత్రం మారవు. పేపర్ సెట్ చేసేటప్పుడు రకరకాల అధ్యాపకులు చేస్తూ ఉంటారు కాబట్టి, మేధావులు చేస్తూ ఉంటారు కాబట్టి కొంత అటు ఇటు అవ్వచ్చు, అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆల్మోస్ట్ 99% ఇదే విధంగా మనకు ఒక్కొక్క పాఠ్యాంశం నుంచి మనకు మార్కులు అనేది తీసుకోవడం జరుగుతుంది, క్వశ్చన్ ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది. ఇక ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే టెక్స్ట్ బుక్ వెనకాల ప్రశ్నలు మాత్రమే మనకు క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఈజీగా స్కోర్ చేయవచ్చు. ఇంకొక విషయం మనం గమనించే విషయం ఏంటంటే ఇక్కడ ఇన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చదవాలా అనే ఆందోళన వస్తుంది. తెలివైన విద్యార్థులు, ఉన్నత ప్రతిభా విజ్ఞానం కలిగిన విద్యార్థులు అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తే చాలా మంచిది. భవిష్యత్తులో వాళ్ళకి ఎకనామిక్స్ పరంగా ఎలాంటి సమస్య రాదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని దాదాపుగా డయాగ్రామ్స్ బాక్స్ ఉంటాయి, అవి చాలా పెద్దగా అనిపిస్తాయి ఆన్సర్స్, కానీ అది తెలుసుకుంటే చాలా చిన్నగా ఉంటుంది. మనం కథలు చదువుతుంటాం కదా, చందమామ కథలాగా, అలా మనం ఒకసారి లెసన్ విన్నామంటే ఆ టేబుల్ డయాగ్రామ్ ఒకసారి చూసామంటే మనం మన ఓన్ నోట్స్ రాసుకుంటూ ఉండొచ్చు. పుస్తకంలో ఉన్నది ప్రింట్ చేయాలి, పుస్తకంలో ఉన్నది రాయాలని ఇబ్బందులు ఏవి ఉండవు. మనం మన ఒక సబ్జెక్ట్, ఒక కాంటెంట్, మనం ఒక టాపిక్ మనం నేర్చుకున్నామంటే దాన్ని మనం ఓన్ నోట్స్లో రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈజీగా స్కోర్ చేయవచ్చు. అయితే ఇక్కడ సాధారణ విద్యార్థులు ఎవరైతే చదవండి ఇబ్బంది పడేవాళ్ళు, నేను చదవలేను అనుకునే వాళ్ళు ఈ అన్ని చాప్టర్స్ చదవాలనే భయం అక్కర్లేదు. ఏదైనా 2 చాప్టర్స్ చదువు, 2 లేదా 3 చాప్టర్స్ చదువుకున్నా కూడా మనకు ఇక్కడ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ స్థాయి నుంచి పాస్ అయ్యి పై చదువులకు వెళ్ళవచ్చు. ఇక్కడ చూడండి, మనకు 8th లెసన్ వచ్చేస్తే మనకు ఇక్కడ ఆల్మోస్ట్ 24 మార్క్స్ కవర్ చేస్తుంది. 10 ఒక 10 మార్క్స్, 2 5 మార్క్స్, 2 మార్క్స్. ఇక్కడ 8th లెసన్ నుంచి 24 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా 7th లెసన్ చూసుకోండి. 7th లెసన్ చాలా చిన్న చాప్టర్, మనకు చాలా చిన్న చాప్టర్, చాలా ఈజియెస్ట్ చాప్టర్. ఇక్కడ 17 మార్క్స్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 24 ప్లస్ 17 ప్లస్ 24 తీసుకోండి, ఎంత వస్తుంది మనకు 41. సో పాస్ అవ్వడానికి ఇంటర్మీడియట్ స్థాయిలో పాస్ అవ్వడానికి 35 మార్క్స్ చాలు. అంటే మీరు ఓన్లీ 7th అండ్ 8th లెసన్స్ రెండింటి పైన పట్టు సాధించినా కూడా ఎకనామిక్స్ అంటే భయం పోయి ఈజీగా చాలా సంతోషంగా ఎకనామిక్స్ ఎగ్జామ్స్ వెళ్ళి ఆనందంగా రాస్తే వస్తారు, మంచి స్కోర్ సాధించవచ్చు. ఇక్కడ ఈ 2 లెసన్స్ పట్టు సాధించిన తర్వాత ఎకనామిక్స్ ఇంతేనా అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది, నేను పాస్ అవ్వగలనే ధైర్యం మీకు వస్తుంది. కాబట్టి మిగతా లెసన్లో ఒక్కొక్కటిగా ఉంది అధిక ప్రాధాన్యత కలిగి ఉండేవి. ఆ లెసన్స్ మనము నీట్గా ఒక్కొక్కటిగా ఈ 2 నేర్చుకుంటాం కదా, ఆ రెండింటికి ఇంకొక లెసన్ యాడ్ చేసుకోవాలి. అదే ఇంకొకటి ఇది యాడ్ చేస్తాను. ఇది యాడ్ చేయడం వల్ల మళ్ళీ ఇక్కడ మీకు 90 మార్క్స్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ 60 మార్క్స్. ఫస్ట్ క్లాస్ 60% మాట్లాడితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిందని అర్థం, ఏ స్టూడెంట్గా. కాబట్టి ఇక్కడ మనకు ఒక 2 లేదా 3 లెసన్లు నేర్చుకున్నా కూడా అత్యధిక మార్కులు సాధించవచ్చు.
సో కొంచెం మెరుగైన విద్యార్థులు, చదవగలగనుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా అన్ని లెసన్స్ పైన పట్టు సాధిస్తే లైఫ్లో మనకి ఎకనామిక్స్ గురించి ఎలాంటి సమస్య, ఎలాంటి ఇబ్బంది రాదు. మనం ఒకటి చెప్పే స్థాయికి ఎదగలుగుతాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, అన్ని పాఠ్యాంశాలపైన పట్టు సాధించి మంచి విజ్ఞానవంతులుగా ఎకనామిక్స్ పైన మంచి ఇష్టం పెంచుకొని మంచి స్కోర్ సాధిస్తారని, స్కోర్ కన్నా ముఖ్యంగా మంచి విజ్ఞానాన్ని పొందుతారని. ఎందుకంటే మార్కుల మీద ప్రామాణికం కాదు, ఇక్కడ మన సబ్జెక్టు పైన పట్టు సాధించడానికి ప్రామాణికము. మన ఉద్యోగాల విషయాలు చూసుకుని, ఇంటర్వ్యూల విషయాలు చూసిన సబ్జెక్టు పైన పరిజ్ఞానాన్ని మనం టెస్ట్ చేస్తారు. కాబట్టి సబ్జెక్టు నేర్చుకోండి. మీరు మంచి విద్యార్థులుగా, మంచి క్రమశిక్షణ గల విద్యార్థులుగా, దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.